లవణహీన భోజనం అనగా మనకి భోజనం చేసినప్పుడు లవణం లేనిదే, ఉప్పు లేనిదే భోజనం కూడా వెళ్ళదు. అయితే ఈ యొక్క లవణ భోజనం అంటే పితృదేవతలకి చాలా ప్రీతికరం. అయితే ఈ యొక్క దివ్యలోకాలైన స్వర్గానికి కూడా దారులు ఇదే విష్ణుదేహ సముద్భవమే. యోగ విధులు ఏదైనా దానం చేసే సందర్భంలో లవణాన్ని అడిగి మరీ దానం తీసుకుంటూ ఉంటారు. అయితే చాతుర్వర్ణాలలో ఏ జాతికి చెందిన వారైనా సరే మరణం సంభవించే వేళలో ఆ మనిషి యొక్క కుమారులు ఎవరైనా కర్మకాండ చేసినటువంటి వారు ఉంటే కనుక గరుడ పురాణ ప్రకారం కూడా లవణదానం అతని పేరు మీద చేస్తే కనుక ఆ చనిపోయినటువంటి వ్యక్తికి స్వర్గలోక ప్రాప్తి కూడా దారులు ఏర్పడతాయన్నమాట. అంత ఇష్టం ఈ యొక్క లవణం ఉన్నటువంటి ఇది మహావిష్ణువుకి. కాబట్టి గరుడ పురాణం ప్రకారం కూడా లవణదానం కూడా అంత విశిష్టమైనటువంటిది.